తెలంగాణ ఉద్యమం కోసం సిద్ధారెడ్డి పదోన్నతిని కూడా వదులుకున్నారని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి 70వ సంవత్సరాలు వచ్చిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు కవులు, కళాకారులు. చాలా సాధారణ జీవితం గడిపే గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తెలంగాణ తల్లే నాకు కోట్ల రూపాయలు అని చెప్పిన వ్యక్తి సిద్ధారెడ్డి అని తెలిపారు హరీష్ రావు. కవుల గౌరవం పెంచడం కోసం చాలా శ్రమించారని తెలిపారు కళాకారులు. ముక్కుసూటిగా మాట్లాడే, నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం. నేను చూసింది, నేను విన్నది అనేక ఉద్యమాలు, అటు విప్లవ ఉద్యమాలు కావచ్చు, సారా వ్యతిరేక ఉద్యమం కావచ్చు, రైతుల కోసం ఉద్యమాల్లో కావచ్చు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతుల్లో ధైర్యాన్ని నిరూపోసేటువంటి ఒక కార్యక్రమం మరసం తరఫున తీసుకొని తిరిగారు. అంటే అనేక సామాజిక ఉద్యమాలు, విప్లవాద్యమాలు, సామాజిక ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, ఆయన జీవితం అంతా కూడా ఆయన కృషి సమాజం కోసం, ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోక తప్పదు. ఇక్కడ ఏదన్నా ఉన్నది అని అంటే కేవలం ప్రేమ మాత్రమే ఉన్నదని నేను అనుకుంటున్నాను. సరే, నా నిక్కచ్చితనం, నా కోపము, వాటి గురించి నేను చాలా మోసాను, ఇప్పటికీ మోస్తున్నాను, మోస్తాను కూడా, చివరిదాకా మోస్తాను. సాహిత్యంలో కవుల మీద, రచయితల మీద, ప్రతి మనిషి మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా బంధువుల మీద, నా మిత్రుల మీద, నా సంస్థల మీద, నేను నడిచిన దారి మీద, నేను నమ్మిన విశ్వాసాల మీద, ఆ విశ్వాసాల కోసం అమరులైన వాళ్ళ మీద, ఇట్లా ఒక ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి మీద నేను తట్టుకోలేనంత, ఎవరు కూడా తూచలేనంత ప్రేమ ఉన్నది అని మాత్రం నేను చెప్పగలను. అన్ని భావజాల రచయితలందరినీ కూడా తీసుకొచ్చి ఒక సాహిత్య లోకానికి అవసరమైనటువంటి ఒక సాహిత్య ప్రభావాన్ని వెదజల్లేటువంటి ఒక విస్తృత ప్రయత్నం జరిగింది. ఆ విస్తృత ప్రయత్నంలో వచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి ఆలోచననే మరసం ఏర్పాటు చేయాలనేటువంటి, ఆనాడు ఉన్నటువంటి ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నటువంటి అనేక మంది రచయితల్ని ఒక్కతాటికి తీసుకొచ్చి మంజీరా రచయితల సంఘం స్థాపించాలని ఆ రోజు మరి సిద్ధారెడ్డితో పాటు చాలా మంది ఆ రోజు నిర్ణయించుకొని ఆ సంస్థ స్థాపించి అది చేసినటువంటి ప్రభావం అనేక మంది యువ కవుల్ని, అనేక మంది కవుల్ని, అనేక మందిని సృష్టించినటువంటి ఒక గొప్ప రచయితల సంఘం మంజీరా రచయితల సంఘం. అందులో సిద్ధారెడ్డి గారి పాత్ర అనేటువంటిది చాలా కీలకం.